నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. ఈరోజు ప్రధానంగా ఏపీలో పోలీసుల ఆగడాలకు అంతులేదా, ఏపీ మద్యం బిల్డ్ షాపుల కహాని, కేసీఆర్ దేవుడంట ఆయన చుట్టూ దెయ్యాలట, కవిత గారి ఆంతర్యం ఏమిటో, అమరావతి పేరుతో అప్పులు స్కామ్స్టర్లకు పండగేనా, చంద్రబాబు పదే పదే బనకచర్ల పాడుపడుతున్నారు, అట్లాగే అంతర్జాతీయ విమానాశ్రయం కావాలంటున్నారు, ఆయన ఢిల్లీ టూరు, ఆయన చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి మీద చర్చలోకి వెళ్దాం. ఒక నాయకుడు, అంత సీనియర్ నాయకుడు ఏది పడితే అది మాట్లాడితే వచ్చే ఇబ్బందులు ఇవి. గోపి గారు మీరేమంటారు? కరోనా గురించి ఆయన అప్పుడు అట్లా మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమంటారు? సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. కరోనా అనేది జగన్ తెచ్చింది కాదు, లేకపోతే చంద్రబాబు లేకపోవడం వల్ల వచ్చింది కాదు. చంద్రబాబు ఉంటే కూడా కరోనా వచ్చి ఉండేది, అందులో అనుమానం లేదు. అది ఒక వ్యాధి, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసినటువంటి వ్యాధి. మరి ఆ వ్యాధి నేను ముఖ్యమంత్రిగా ఉంటే వచ్చేది కాదు అని చంద్రబాబు చెప్పడం అంటే అది హాస్యాస్పదమే. ప్రజలు కూడా దాన్ని విశ్వసించరు. మరి ఇప్పుడు వచ్చింది కదా సమస్య, కడపలో వచ్చిందంటే, కడపలో అయితే మరి ఒక రిపోర్ట్ ప్రకారం, ఇఫ్ ఇట్ ఈజ్ రైట్, ఐ డోంట్ నో వెదర్, 2 కేసులు వస్తే వాటిని కరోనా చెప్పొద్దని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కూడా వార్తలు వచ్చినాయి. మరి అది రావటం రాకపోవడం అనేది ముఖ్యమంత్రి చేతిలో ఉండదు. ఆ సంగతి తెలిసి కూడా జగన్ గారి మీద బురద జల్లాలనే తాపత్రయంతో చేసిన ఇటువంటి వాటి వల్ల ఆయనకే పరువు తక్కువ కదా అనేటువంటి భావన కలుగుతుందా లేదా గోపి గారు? అది ఖచ్చితంగా కలుగుతుందండి ప్రజల్లో. అదేంటి ఈయనుంటే కరోనా రాకపోయి ఉండేది అనేటువంటి భావన, అట్లాంటి వ్యాఖ్యలు ప్రజలు చేస్తారు ఖచ్చితంగా, అందులో అనుమానం లేదు. దానివల్ల ఆయన అపహాస్య పాలు అవుతారు ప్రజల్లో, అది మాత్రం ఫీల్ కాకపోతుంది, వేరే విషయం. కానీ బట్ వినటానికి ఇది కూడా ఉంటుంది. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? తమాషా కోసమే వేశాను ఇది, ఆయన్ని తప్పుపట్టడానికి కాదు, అంటే ఒక నాయకుడు ఎంత బాధ్యతగా ఉండాలి అని చెప్పడం కోసం. అంటే చంద్రబాబు నాయుడు గారు ట్రోలర్స్కి ఎప్పుడు దొరికిపోతూ ఉంటారని చెప్పాలి. నాట్ ఓన్లీ ఒక విషయం, ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని నీ ఇంటెన్షన్తో నేనుంటే కరోనా వచ్చేదా? అసలు ప్రపంచం అంతా కూడా జగన్ గారి వల్ల కరోనా వచ్చిందని కూడా చెప్పినాయి సార్ ఈ ఎల్లో మీడియా. ఎంత దారుణం అంటే, ప్రపంచం అంతా కరోనా వస్తే జగన్ గారి వల్ల వచ్చిందని చెప్పారు. అప్పుడు ఏదో రైలు ప్రమాదం జరిగితే జగన్ గారి వల్ల జరిగిందని చెప్పారు. సో ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టం. మనం చూశారు కదా, సెకీ ఒప్పందం, సెకీకి సంబంధించినటువంటి CMD 2023లో ఛార్జ్ తీసుకొని, అంటే 2021లో ఒప్పందం కుదుర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అతన్ని తొలగించారని చెప్పి బురద జల్లే కార్యక్రమం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలు దొరికిపోతాడు. రోజు సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అన్నాడు, తర్వాత సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే ఆమంత గొప్ప లేదన్నాడు. మోడీ గారిని బండబూతులు తిట్టాడు, మళ్ళీ మోడీ గారిని పొగుడుతూ ఉంటాడు. మోడీ గారిని అయితే టెర్రరిస్ట్ అన్నాడు, టెర్రరిస్ట్ అని. మళ్ళీ ఈరోజు మోడీ గారు అంత గొప్ప లేరు, మోడీ గారు అసలు ఈ ప్రపంచానికి నాయకుడు అని చెప్తున్నాడు. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అవసరం కోసం ఇలాంటివి వాడుతూ ఉంటాడు, తర్వాత మళ్ళీ దొరికిపోతూ ఉంటాడు. మరి ఇప్పుడు కరోనా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అది కూడా తెలుగుదేశం మహానాడు పెడుతున్న ప్రాంతంలో 2 కేసులు నమోదైనవి. ఈ రాష్ట్రంలో ఎక్కడ 2 కేసులు లేవు, ఒక కడపలో 2 కేసులు నమోదైనవి. మరి చంద్రబాబు నాయుడు గారు మహానాడు పెడుతున్నారని చెప్పి కరోనా పరిగెత్తుకొని అక్కడికే వచ్చిందా? దానికి కూడా సమాధానం చెప్పాలి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడాలని మనం కోరుకోము, బట్ ఆయన మాటల తీరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టెస్టింగ్ ట్రేసింగ్ ఇటని చేసి చాలా ప్రమాణం చేశారు. ఇప్పుడు వస్తే ఇతను ఏం చేయలేడు. అసలు అది రాకూడదు సార్, అలాంటి ఏమి రాకూడదు. ప్రశాంతంగా దేశం అంతా ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి. రైట్, మిగతా వీడియోలు చూద్దాం. మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు, మా నాయకుడు కేసీఆర్ గారే
రైట్, మరికొన్ని వీడియోలు చూడటానికి ముందుగా కవిత గారి వ్యాఖ్యల మీద మాట్లాడిద్దాం. మన రాఘవేంద్ర మా డిప్యూటీ ఇన్పుటేటర్ లైన్లో ఉన్నారు. రాఘవేంద్ర, చెప్పండి, ఏమిటి కవిత గారి ఆంతర్యం ఏమిటి? దీనివల్ల బీఆర్ఎస్లో కలకలం రేపే మాట సహజమే కదా. పై ఇక్కడికి వచ్చి కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటే ఎవరిని ఉద్దేశించి ఆవిడ ఈ మాటలు వ్యాఖ్యానించింది? దీని ఎఫెక్టు ఏ రకంగా పార్టీ మీద ఉండబోతోంది? రాఘవేంద్ర, ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలు కానీ టీఆర్ఎస్ వర్గాలు కానీ ఆ లేఖ కవిత రాసిందో లేదా అన్న అనుమానం వ్యక్తం చేశారు. కవిత రాయకుండా ఉండేవచ్చు అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే నిన్న అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో నేను కవిత మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా లేఖ తనదన్న అంశాన్ని కుండ బదులు పెట్టినట్టు స్పష్టం చేసిన పరిస్థితి. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడతారు, టీఆర్ఎస్ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతున్నారు కూడా చూడాల్సింది. అయితే నేరుగా కేసీఆర్ దేవుడు అంటూ కామెంట్ చేస్తూ అదే సమయంలో కేసీఆర్ చుట్టూ కొంతమంది దయాలున్న వ్యాఖ్యలు కూడా కవిత చేశారు. ఈ కామెంట్స్ పార్టీలో చాలా హాట్ టాపిక్ గా మారాయి. కొద్దిమంది మాత్రం ముందు నుంచి కూడా కేసీఆర్ చుట్టూ ఉంటూ కొద్దిమంది 45 నేతలు ఉంటారు, మొత్తం వ్యవహారానికి నడిపిస్తుంటారు. వారందరినీ కవిత నేరుగా టార్గెట్ చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఈ అంశానికి సంబంధించి పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. అంటే పార్టీలో ఒక రకమైన అభిప్రాయం వచ్చి ఉండాలి కదా. రాత్రే వీళ్ళంతా ఇప్పుడు దాసో శ్రావణ్ గారు ఏమన్నారు, తండ్రికి కూతురు లెటర్ రాయటం పెద్ద వార్త అన్నట్టుగా మాట ఆయన తగ్గించి చూడటానికి ప్రయత్నించారు. అంటే ఆవిడ ఉద్దేశం కేటీఆర్, హరీష్ రావు ఇంకెవరెవరి మీదన్నా కోపం వచ్చిందా, లేకపోతే ఏమిటి మీరేమనుకుంటున్నారు? అట్లాంటిది ఏమైనా ఉందా, లేదు ఇంకెవరైనా ఉన్నారా వేరే? అంటే ఓవరాల్ గా కేసీఆర్ కలిసేందుకు, అంటే ముఖ్యమైన నేతలు కలిసేందుకు కానీ కాదర్ గాని కలిసేందుకు కొంత గ్యాప్ ఉంది. గ్యాప్ ను ఫిల్ చేయాలన్న అంశాన్ని ప్రధానంగా కొంతకాలంగా ఆమె ఇంటర్నల్ గా ప్రస్తావిస్తూ వస్తుంది. మీడియాతో చిట్ చాట్ లో కూడా చెప్తూ వస్తున్నారు. తాజాగా ఈ లేఖలో మరోసారి ఆ అంశాలను స్పష్టం చేశారు. నేరుగా నిన్న మీడియాతో మాట్లాడుతూ నేరుగా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, పార్టీ ముఖ్య నేతలు కానీ ఇతర క్యాడర్ గాని కలవకుండా చేస్తున్న అంశాన్ని ఆమె ప్రధానంగా అంటే తన లేఖ లీక్ అయిందని అంటున్నారు. లీక్ ఎవరు చేస్తారు? కేసీఆర్ గారికి లెటర్ రాసింది. ఆయన చుట్టూ ఉండేది ఎవరు? కేటీఆర్ గారు లేదా సంతోష్. ఇప్పుడు సంతోష్ మరి ఏ స్థాయిలో ఉన్నాడో నాకు తెలియదు కానీ, బట్ ఇట్లాంటి వాళ్ళ 3-4 కదా ఆయన చర్చించేది. లేదా ఈవిడన్నా లీక్ చేసి ఉండాలి, వాళ్ళన్నా లీక్ చేసి ఉండాలి. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? ఈవిడ తరఫున లీక్ అవ్వడానికి అవకాశం లేదా? అంటే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతూ వస్తుంది. లీక్ ఎవరు చేశారన్న అంశానికి సంబంధించి అయితే పార్టీ నుంచి అయితే ఎటువంటి కామెంట్ అయితే లేదు. లేఖ వివరానికి సంబంధించి కామెంట్ అయితే లేదు సార్. కవిత మాత్రం నేను గతంలో కూడా లేఖ రాశాను, లేఖ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అటువైపు అంటే పార్టీ కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ లేఖను బయట పెట్టారన్న అంశాన్ని ఆమె స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఈ లేఖ వెనక కాంగ్రెస్ వాళ్ళది హస్తం ఏమైనా ఉందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు, కానీ అట్లాంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా లేనట్లే. అంటే గతంలో లేఖలు రాశాను పలు అంశాలకు సంబంధించిన కవిత స్పష్టం చేశారు. తాజాగా ఈ లేఖ బయటికి ఎందుకు వచ్చిందన్న అంశాన్ని కూడా ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి. అయితే దీని వెనుక ఎవరు లేదని స్పష్టంగా ఉంది. కవితనే నేరుగా పార్టీ అంశాలకు సంబంధించి కేసీఆర్ కి లేఖ రాసినట్టుగా మనకు అర్థమవుతుంది సార్. అయితే ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు దీని ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద ఏ రకంగా ఉంది? చాలా జోష్ వచ్చింది, కాంగ్రెస్ కంటే మేము వ్యతిరేకతని మేము క్యాష్ చేసుకోబోతున్నాం అని ఫీల్ అవుతున్న తరుణంలో కవిత ఒక రకంగా లెటర్ బాంబ్ అని ఇవన్నీ వచ్చినాయి కదా, ఇంగ్లీష్ పేపర్లో అయితే లెటర్ బాంబ్ అని పెట్టారు. దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా సార్. వరంగల్ సభ తర్వాత పార్టీ క్యాడర్లు నేతల్లో కొంత జోష్ వచ్చింది. ఖచ్చితంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఖచ్చితంగా తమ ఆధిపత్యం మరోసారి ఉంటుంది, గెలుస్తామన్న అభిప్రాయాన్ని నేతలంతా కూడా వ్యక్తం చేసి వచ్చారు. తాజాగా కవిత లేఖ అనేది బీఆర్ఎస్ పార్టీలో గులాబీ పార్టీ శ్రేణిలో కొంత గందరగోళం దాటిసింది. పార్టీ నాయకత్వానికి నేతలకు మధ్య ఏం జరుగుతుంది, గ్యాప్ ఉందా అన్న అంశానికి సంబంధించి చర్చ మొదలైంది. తాజాగా ఈ పరిణామాల నేపథ్యంలో అగ్రనాయకత్వం ఏ విధంగా స్పందిస్తున్నారు చూడాలి. అయితే మొత్తంగా క్యాడర్ లో కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది సార్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఇక గోపి గారు మీరేమంటారు? కవిత గారి లెటర్ గురించి సంక్షిప్తంగా మీరు కూడా కామెంట్ చేయండి సార్. ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్నది హరీష్, కేటీఆర్ మన ప్రజలకు తెలిసింది. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరన్నా ఉన్నారా, వాళ్ళే దెయ్యాల్లాగా నడిపిస్తున్నారా అనేది కవిత ఇందాక చేసిన వ్యాఖ్య. అయితే ఏంటంటే ప్రతి నాయకుడికి కూడాను కొంత నమ్మిన బంటులు ఉంటారు చుట్టూ, విశ్వాసపాత్రులైనటువంటి నాయకులు కొంతమంది ఉంటుంటారు. వాళ్ళు కేటీఆర్ కు కళ్ళు చెవుల్లాగా పనిచేస్తూ ఉంటారు కేసీఆర్ కు, ఆ నాయకుడికి, ఏ నాయకుడి దగ్గర అయినది. సో అలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు ఈవిడికి ఏదో ఇబ్బంది వచ్చినట్టు ఉంది. ఆ ఇబ్బంది మరి ఈవిడి వరకే వచ్చిందా, కేటీఆర్ కూడా అదే ఫీల్ అవుతున్నాడు అనేది తెలియదు. లేదా కేటీఆరే పక్కన ఉండే దెయ్యమా అనేది కూడా మనకి ఇంకా తెలియదు.
అయితే కొంత అసంతృప్తి అయితే కవితలో కనిపిస్తోంది. పార్టీ నాయకత్వం పట్ల నాయకత్వంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది, కేసీఆర్ చూసే దృక్పథం మారాలి అనేటువంటి ఆలోచన కవితలో కనిపిస్తోంది. ఒక రకంగా ఇది ఏంటంటే పార్టీ కేడర్ ని కొంత అయోమయంలో పడేస్తోంది. స్వయాన కేసీఆర్ కూతురే మరి ఇట్లాంటి అసంతృప్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీలో కార్యకర్తలే కొంత అసంతృప్తికి గురయ్యే, అయోమయానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇది మొదటి పరిణామమే కాబట్టి కొన్ని పత్రికలు అయితే సొంతంగా పార్టీ పెడతారన్నంత వరకు కూడా ప్రచారం చేసేస్తున్నాయి. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే ఎక్కడ పార్టీ జెండా లేకుండా ఆవిడ సొంత జెండా కేసీఆర్ బొమ్మలు కూడా లేకుండా పెట్టడం మాత్రం గమనించాల్సిన అంశమే అవుతుంది కదా. అదే కొంత కుటుంబాల్లో ఖచ్చితంగా వివాదాలు ఉంటాయండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తండ్రి కొడుకుల మధ్య వివాదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ విభేదాలు ఏమన్నా వచ్చాయేమో, ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు కాబట్టి అలాంటి విభేదాలు ఏమన్నా వచ్చాయేమో చూడాలి. కేటీఆర్ కవితను కేసీఆర్ కు దూరంగా పెడుతున్నారా అనేటువంటి అనుమానం కూడా ఈ లేఖ వల్ల, ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల మనకు కొంత అర్థం అవుతుంది. భవిష్యత్తు చూడాలి. ఇంకా ఒకవేళ ఇది కుటుంబపరమైన వివాదం అయి దాన్ని రాజకీయంగా చూడాల్సి వస్తే ఖచ్చితంగా అది ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా తీవ్ర పరిణామాలే కనిపిస్తాయి మనకి. కవిత కొంచెం తిరుగుబాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అయితే తండ్రి పట్ల గౌరవాన్ని ప్రకటిస్తోంది కాబట్టి ఇప్పుడప్పుడే అయితే ఇట్లా ఈ వివాదం ఇంకా ముదిరే అవకాశం అయితే లేదు. ఏం గౌరవం అండి బాబు, ఇట్లాంటి లెటర్ రాయటం ఏంటి? ఆ తర్వాత ఆయన దేవుడే కానీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటే ఆయన దెయ్యాల చుట్టూ దేవుడు ఉంటాడా? ఎవరైనా దెయ్యాల మధ్యలో దేవుడు ఉంటాడా? ఏదో తమాషాగా వ్యవహారం నడుస్తూ ఉంది. బట్ టార్గెట్ ప్రస్తుతం ఇమ్మీడియట్ గా తండ్రి కాకపోవచ్చు కానీ, బట్ కేసీఆర్ని కూడా ఒక రకంగా అవమానించినట్టుగా చుట్టూ దెయ్యాలను పెట్టుకుని దేవుడు ఎట్టుంటాడు? దేవుడు ఉండలేడు. అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగులు తీసుకురావటం మీద ఏంటి అతను ఎవరో విశ్లేషకుడు వ్యాఖ్యానిస్తున్నాడు, వాస్తవేనా వెంకట? ఇప్పుడు కుంకి ఏనుగులను తీసుకురావడాన్ని ఎవరు తప్పట్లేదు సార్, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి తప్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో 33,000 మంది మహిళలు మిస్ అయ్యారని మీరే చెప్పారు కదా. మరి ఇప్పుడు కూడా రోజుకు ఒక అత్యాచారం, హత్యలు. ఇప్పుడు కూడా చూస్తే 3 సంవత్సరాల పాప మీద అత్యాచారం చేసి హత్య చేశారు. ఎక్కడైనా స్పందిస్తున్నారు వీళ్ళు? అట్టండాలు నిజంగా నడి రోడ్డు మీద మర్మాంగాలు కోసి తీసేయాలి సార్. అలాంటి పరిస్థితి ఈరోజు ఉందా? ఈయనే పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, అలాంటి వాళ్ళు నేను చేస్తే అమ్మాయి ఆడపిల్ల మీద ఎవరైనా కన్నెత్తి చూస్తే నేను వాళ్ళని శిక్షిస్తాను అక్కడే అని చెప్పి. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? అది లేకుండా ప్రతిదాన్ని పబ్లిసిటీ చేసుకోవటం. ఇప్పుడు ఒక గ్రామంలో ఏదైతే థియేటర్లోకి పబ్లిక్ని తీసుకొని వచ్చారు. పబ్లిక్ అంటే ఎవరిని? సెలెక్టెడ్ పబ్లిక్ని, సెలెక్టెడ్ పబ్లిక్ని ఇతను ఏ పార్టీ అని సెలెక్ట్ చేసి ఇతను నిజంగా రేపు పవన్ కళ్యాణ్ అక్కడ ప్రశ్నిస్తే అట్లాంటి వాళ్ళని వద్దు అనే వాళ్ళని తీసుకొని వచ్చి ఈయన ఇక్కడ కూర్చొని మంగళగిరిలో మీ సమస్యలు ఏమన్నా చెప్తాడంట. అన్ని డిపార్ట్మెంట్లు మీ సమస్యలు ఏమన్నా చెప్తే సమస్యలు ఈయన ఆన్లైన్లో పరిష్కరిస్తాడంట. అంటే చంద్రబాబుకి లోకేష్కి పోటీగా ఉన్న నిలబడాలని తాపత్రయం, పబ్లిసిటీ. ఇప్పుడు వెళ్ళిన ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పబ్లిసిటీ కార్యక్రమం. నారా లోకేష్ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాలి, ముగ్గురు పబ్లిసిటీ కార్యక్రమాలు చేసుకోవాలి. స్పెషల్ ఫ్లైట్లు అంటే సీఎం హెలికాప్టర్ విమానాల అద్దెకే 19.12 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం 3 నెలలకు సార్, 3 నెలలకే కేవలం 3 నెలలకి 19 కోట్లు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారు. 19 కోట్లు అంటే నెలకు వచ్చి 6,37,00,000. ముగ్గురు. ఇప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ లో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు షాడో సీఎం, అసలు సీఎం పవన్ లోకేష్ అంటున్నారు. అసలు సీఎం లోకేష్, వాళ్ళ కింద ఇద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నట్టుగా ముగ్గురు. సరే ఎంత దారుణం అంటే ఇప్పుడు కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి గన్నవరానికి స్పెషల్ హెలికాప్టర్, అక్కడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రత్యేక విమానం. అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మంగళగిరి దగ్గర నుంచి హెలికాప్టర్ గన్నవరానికి వెళ్తాడు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా. నారా లోకేష్కి ప్రత్యేక హెలికాప్టర్ రెడీగా కరకట్ట ఇంటి దగ్గర ఉంటుంది, అక్కడి నుంచి ఎక్కడికి కావాలని వెళ్తాడు. ఏది తెలుగుదేశం కార్యక్రమాలకు కూడా. మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకొని సో మీరు ఇంత దుబారా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం 1,44,00,000 అయ్యారు సార్ నెలకి. ఇప్పుడు 6,37,00,000 అంటే 5 కోట్లు అదనంగా అవుతుంది. మరి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటేనే కదా అయ్యేది. సో కుంకి ఏనుగులతో ఈ సమస్యలని పరిష్కారం అయిపోయినట్టు. కుంకి ఏనుగులు వచ్చేస్తే మొత్తం ఇంకా అసలు ఎక్కడ రైతులకు సంబంధించి అంతా తీరిపోయినట్టు సమస్యలు. రైట్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా ఉందో ఇప్పుడు చూసాం. ఇక వార్తల్లోకి వెళదాం. తెలంగాణ వార్తలు చూస్తే 50 సార్లైనా మోడీని కలుస్తా, ఎన్నికలప్పుడే రాజకీయం, తర్వాత అభివృద్ధి లక్ష్యం. జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇది మళ్ళీ ఇదేమైనా కలకలం అవుద్దాం చూడాలి. 50 సార్లు మోడీ గారిని ఎందుకు గెలుస్తారు? కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దేయాలు, లీక్ అయిన లేఖ నాదే, 2 వారాల క్రితమే రాశానంటున్న కవిత గారు. తప్పు చేయకుంటే భయం ఎందుకు,
కాళేశ్వరం విచారణకు సంబంధించి కేసీఆర్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. తెలంగాణలో తృణధాన్య పరిశోధనా సంస్థను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక ఆంధ్ర వార్తలకు వెళ్తే పిఎస్ఆర్ బెయిల్ను అడ్డుకునేందుకు సిఐడి కుట్ర. హైదరాబాద్లో ఆయన నివాసంలో హఠాత్తుగా సోదాలతో హల్చల్. రెడ్ బుక్ అమల్లో ఆ సిఐ నెంబర్ 1 పచ్చ కార్యకర్తను మరిపిస్తున్న దాచేపల్లి సిఐ భాస్కర్ రావు. ఇందాక చూసాం కదా వీడియోకి సంబంధించినటువంటి వార్త. సొంత స్టేషన్కి బేడీలు వేసిన ఘనుడు కూడా ఈయన. అప్పుడు దాచేపల్లి పోలీస్ స్టేషన్ గురజాల దాచేపల్లి పోలీస్ స్టేషన్కి ఈయన బేడీలు వేసాడు కొత్తగా గేట్కి. తప్పతాగి తిరుమలకు పోలీసులు. తప్పతాగారంట. అసలు తిరుమల అంత అద్భుతంగా ఉందని ఎవరో కేంద్ర మంత్రి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి. ఏమన్నాడు కేంద్ర మంత్రి? తిరుమలలోని పరిస్థితులపై కేంద్ర మంత్రి ఆనందం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు అన్నీ బాగున్నాయి, అసలు ఈరోజు తిరుమల చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబు నాయుడు గారిని పొగిడాడు. ఆ పొగిడిన రోజే పోలీసులు తప్పదాగి ఏదో కింద పోలీస్ చెక్ పోస్ట్ దాటుకుంటూ మధ్యలో వచ్చిన 2-3 వాహనాలు కూడా గుద్దుకుంటూ పైకి తిరుమల ఈయనకేమి సమస్యలు వస్తాయి అసలు? ఒకవేళ ఉన్నా కూడా వెంటనే అన్ని అసలు ఏమి లేకుండా వీవీఐపీలకు ట్రీట్మెంట్ అట్లానే ఉంటుంది. ఈ రోజు వీవీఐపీలు తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి లెటర్ ఇచ్చినా కూడా దర్శనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ వరకు ఏమైంది? నమాజ్ ఫోటో దారుణం అండి సార్. నమాజ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చిందని చెప్పి టీటీడీ భానుప్రకాష్ రెడ్డి ఎవరైతే మెంబర్ ఉన్నాడు బీజేపీ, ఆయన ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. ఇప్పుడు ఈ పోలీసులు కూడా ఇంకా జగన్ గారే పంపించారు, కింద బెల్ట్ షాపులన్నీ ఆయన పెట్టాడని కూడా రాస్తారు. రేపు ఏం చేస్తాను సార్, అంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు. రైట్. తిరుమలలో కూటమి ఘోరాలెన్నో. మాపై ఇది మీడియాతో భూమన కరుణాకర్ రెడ్డి. ఇక ఇసుకాసురులపై సిట్. వైసీపీ హయాంలో 2,500 కోట్ల అక్రమాలు జరిగాయని నేతలు జిల్లాలు పంచుకుని అడ్డంగా తవ్వేశారంటూ మరి బిల్డప్ బాబాయ్ ఆంధ్రజ్యోతి వాళ్ళు మద్యం అయిపోయింది. ఇప్పుడు దీని మీద పడ్డారు. సజ్జల పార్కు ఊరట. 2 వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పిఎస్కు వంశీ తరలింపు. నేటితో ముగియనున్న వల్లభనేని వంశీ కస్టడీ. 2వ రోజు కస్టడీకి తీసుకెళ్లిన కంకిపాడు పోలీసులు. అస్వస్థతకు గురవడంతో వంశీకి వైద్యం అందించిన పోలీసులు. వంశీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ విచారణ కోసం కస్టడీకి తరలించిన పోలీసులు. ఎవరి అండతో ఈ దుర్మార్గాలు చేస్తున్నారు? ఇది రాజ్యహింస కాదా? పోలీసుల రక్షణ ఎక్కడ? పౌరులకు రక్షణ ఎక్కడ? మండిపడిన సీఎం జగన్. ప్రత్యేకించి దాచేపల్లి కేసులో చూసాం కదా, భార్య హరికృష్ణ అన్నాయన్ని ఆ భార్య వాపోయిన తీరు ఇవన్నీ చూసాం కదా. దాని మీద జగన్ గారు మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందంటూ అంబటి రాంబాబు ధ్వజం. అలాగే విద్యా వ్యవస్థపైన రెడ్ బుక్ కాటు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ అరాచక పర్వం. వైసీపీ నాయకుల విద్యా సంస్థల టార్గెట్. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారని కక్ష. కుప్పంలోని హై స్కూల్ 8-10 తరగతుల అనుమతులు రద్దంటూ రగడ. ఈ పరిస్థితి ఉంది. ఇక మిగతా వార్తల్లోకి వెళ్ళడానికి ముందుగా ఏమిటి రెడ్ బుక్ పాలన? ఇది ఆగదా? ఈ అంతం ఉండదా? ఈ పరిస్థితి మద్యం కేసు అయిపోయింది, ఇప్పుడు సిట్ ఇసుక అంటున్నారు. మరి దాంట్లో ఇక ఎంతమంది తీసుకెళ్తారో ఏం పాడో. ఈ నిన్న దాచేపల్లి ఇన్సిడెంట్ చూసిన తర్వాత కానీ చాలా ఇన్సిడెంట్స్ చాలా అరాచకంగా ఉన్నాయా లేవా? గోపి గారు చెప్పండి, మీరు చెప్పండి. ఏమిటి ఈ పోలీసులు ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నట్లు? సార్ కొమ్మినేని గారు, మద్యం అయిపోయింది, మద్యం నడుస్తుంది, మద్యం కథ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఇసుక మీద పడ్డారు. ఇసుక అయితే ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 1,200-1,500 ఉండేది ట్రక్ ఇసుక. ఇప్పుడు దాదాపుగా 2,700, 2,900 అంతవరకు వెళ్ళిపోయింది. కొన్ని చోట్ల 3,000 నడుస్తుంది. దాన్ని బట్టి జనానికే తెలుసు ఎవరు ఇసుక పేరుతోటి ఉచిత ఇసుక అని చెప్పేసి ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ఎలా చేస్తున్నారు అనేది తెలిసిందే. ఇక రెడ్ బుక్ పాలన వస్తే నిజంగానే ఇందాక మనం అనుకున్నట్టుగానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఉప ముఖ్యమంత్రులు. అదే నడుస్తుంది. ప్రాక్టికల్ గా అయితే అదే నడుస్తుంది. చంద్రబాబు కేవలం ఏదో మంత్రిత్వ శాఖలతో రివ్యూలు పెట్టుకోవడం, అధికారులతో మాట్లాడడం అంతవరకే జరుగుతుంది. అధికారుల ట్రాన్స్ఫర్లు, అధికార కార్యక్రమాల నిర్వహణ ఇవన్నీ కూడా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ పోలీసులు అరెస్టులు ఏం చేసినా కూడా
మరి ఆ లోకేష్ చెప్పే దాని ప్రకారమే నడుస్తున్నాయి అరెస్టులు కూడా. రెడ్ బుక్ లో ఏమైతే ఉందో అవే పోలీసులు అమలు చేస్తున్నారు. పోలీసులు ఈసారి ఎందుకో కొంచెం అత్యుత్సాహంగా కనిపిస్తున్నట్టున్నారు. గతంలో కంటే గతంలో కూడా కొన్ని పార్టీలకు, అధికారంలో ఉండే పార్టీకి పోలీసులు అనుకూలంగా పనిచేయడం మనకి తెలుసు, కానీ ఇప్పుడు అయితే కొంచెం అత్యుత్సాహం ఎక్కువ కనిపిస్తుంది. చాలా మంది అత్యుత్సాహం అయితే పర్వాలేదు, పోలీసులు అత్యుత్సాహం కొద్దిగా లిమిట్ లో ఉంటే పర్వాలేదు. ఈ రకంగా వేధించడం ఏంటి, ఆ కొట్టడం ఏంటి, అది అసలు ఆ కొట్టి పైగా వేరే కారులో ఎవరో టీడీపీ నేత తీసుకురావటం ఏంటి, ఇదంతా ఏంటి అరాచకం కదా. అదే 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 నడుస్తుందండి. ఇప్పుడు పోలీసులు ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నారు. పోలీసులు యూనిఫామ్ వేసుకొని పనిచేయడం లేదు. యూనిఫామ్ తీసేసి అఫీషియల్ కార్లు పక్కన పెట్టేసి ప్రైవేట్ కార్లు వాడుతూ సివిల్ డ్రెస్సులు తిరుగుతూ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము వీడియోలో. ఆ రకంగా కొట్టారు. అంత బలమైన వ్యక్తిని అలా నడిచే పరిస్థితికి తీసుకొచ్చారు అంటే ఏ స్థాయిలో కొట్టారు, ఎలా కొట్టారు అనేది మనకు తెలుస్తూనే ఉంది. సో దాన్ని బట్టే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రాంతాల్లో పోలీసులు ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలని టార్గెట్ గా చేసుకొని పనిచేస్తున్నారు అనేది వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు చూస్తారు. ఇందాక ఒక వీడియోలో చెప్పినట్టు ఎన్నికలు వస్తే గానీ వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారో, ఏం చేయబోతున్నారో అనేది మనకు తెలియదు. రైట్, ఓకే. వెంకట్ గారు, ఏంటి ఎంతకాలం ఈ వేధింపులు ఎదుర్కోవాలి మీరు? ఇంకా 4 ఏళ్ళు తప్పదు కదా సార్. అంతేనా? 4 ఏళ్ళు తప్పదు. 1 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక అయితే ఇక్కడ దారుణం ఏంటంటే పోలీసులు కూడా రేపొద్దున బలి కాబోతున్నారు దీంట్లోనే. ఎందుకంటే పోలీసులు తెలుగుదేశం ఏంటంటే మీరు చెప్పారు పిఎస్ఆర్ ఆంజనేయులు అంత సీనియర్ ఆఫీసరు బెయిల్ అడ్డుకోవడం కోసం కూడా ఈ రకంగా అట్లా చేస్తే రేపు వాళ్ళకి అయ్యాయి వస్తాయి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిఎస్పీలు కొంతమందికి అసలు పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపటం. ఇప్పుడు కొంతమంది వాళ్ళు అడ్డు పెట్టుకొని 199 మంది ఉన్నారు మొన్నటి వరకు. ఇంక ఇప్పుడు అది ఇంకా పెరుగుంటారు. ఇంకొంతమందికి ఉన్నాళ్ళు కూడా తీసేస్తున్నారు కొంతమంది, ఏది వాళ్ళకి అనుకూలంగా పని చేయట్లేదని తప్పేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇక్కడ క్లియర్ గా చూస్తే ఈరోజు ఎవరైతే దాచేపల్లి సీఏగా ఉన్నటువంటి భాస్కర్ మొన్న సోషల్ మీడియాకి సంబంధించి పాలేటి కృష్ణవేణిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించి మీ ఆయన మీద గంజాయి కేసు పెడతా, మీ మీద రాష్ట్రం మొత్తం అన్ని కేసులు పెడతా, సో మీరు ఒప్పుకోండి మేము చెప్పినట్టుగా అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరిస్తే అమ్మాయి న్యాయమూర్తి ముందే వెళ్ళి డైరెక్ట్గా చెప్పింది, నన్ను ఇలా బెదిరించాడు ఈ సీఏ అని చెప్పి. ఎవరైతే ఆమెను చూడటానికి వచ్చిన వాళ్ళని రానియకుండా స్టేషన్కి బేడీలు వేసాడు, ఏదో గేట్కి బేడీలు వేసినటువంటి ఈ సీఐ. ఎంత దారుణం అంటే సార్, నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జానీ అనే అతను కారులో తీసుకొని వచ్చారు చూడండి సార్. ఇది కారు ఏంటి అసలు ఇతనితో ఈ స్టోరీ ఏంటంటే, ఇతను మొన్న ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే ఇప్పుడు నిన్న కొట్టారు హరికృష్ణ తండ్రి, వాళ్ళు చిన్న సామాన్యులు. సో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డారని చెప్పి అక్కడ ఆ రోజు గొడవ అయింది. గొడవకు సంబంధించిందంటే వీళ్ళు ఇంకా వదిలి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటో గొడవలు అవుతాయి అని చెప్పి తెలంగాణ వచ్చి టిప్పర్ డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ ఉద్యోగం చేసుకున్నాడు. అయితే నిన్న అక్కడ ఊర్లో గుడిలో తిరణాలు జరుగుతాయి కదా, ఆ గుడిలో తిరణాలకు సంబంధించి వచ్చారని తెలుసుకొని, సో మీకు రాజీ కుదురుస్తాము 40 లక్షల రూపాయలు తీసుకోండి పోలీసులే. ఈ సిఐఏ మధ్యలో ఉండి నేను తెలుగుదేశం వాళ్ళతో కేసు లేకుండా అప్పుడు కేసు నమోదైంది వీళ్ళ మీద. సో కేసు లేకుండా రాజీ చేస్తా 40 లక్షలు తీసుకొని రమ్మన్నాడు. అసలు ఎవరు లారీ డ్రైవర్ 40 లక్షల రూపాయలు అంటే తీసుకొని రమ్మని చెప్తే, అసలు నా దగ్గర డబ్బులు ఏంటంటే నేనేం చేశాను, ఆ రోజు ఈ గొడవ సంబంధించి ఆల్రెడీ కేసు పెట్టున్నారు. సో అంటే అని చెప్తే ఆయన తెలుగుదేశం వాళ్ళ కారులోనే సిఐ వీళ్ళందరూ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకురాకుండా సిఐ క్వార్టర్స్కి తీసుకెళ్లారు. ఎంత దుర్మార్గం చూడండి. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు మరి కొంతమంది గ్రామస్తులు వెళ్తే సిఐ లెక్క లేకుండా వాళ్ళ మీద కూడా ఏది పడితే అది మాట్లాడి ఇంకా పెద్ద గొడవ అవుతుందని చెప్పి అప్పుడు ఇంకా పబ్లిక్కి చూపించినటువంటి పరిస్థితి. అప్పటికే తీవ్రంగా కొట్టారు. అది మీకు విజువల్స్లో కనబడతా ఉన్నాయి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు బాగా గుర్తు, వే బ్యాక్ 70sలో మా ఊళ్ళో గన్నవరం కృష్ణ జిల్లా ఒక లేడీని, ఒక రంజిత్ ఏదో ఉండేది ఆయన పేరు, ఎస్ఐ, ఆయన ఒక లేడీని బాగా హింసించి అక్కడ వెనకాల వంటగదులని ఉండేవాడు ఆ రోజుల్లో, అక్కడ పెట్టేశారు. మొత్తం ఊరంతా తిరగబడిందండి. ఆ రోజున తిరగబడితే అప్పుడు ఆసుపత్రిలో తీసుకెళ్ళారు. అది విషయం బయటకు వచ్చిన తర్వాత మొత్తం అంతా తిరగబడ్డారు, ఏమిటి అరాచకం అని. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆ పరిస్థితి కనపడటంలో ఏందో మరి ఇప్పుడు ప్రజల్లో కూడా ఆ చైతన్యం. ఇప్పుడు తప్పు చేసి ఉంటే శిక్షించండి, మనం ఎవరు కాదు సార్, కేసు పెట్టండి, లీగల్గా వెళ్ళండి, మీకు అసలు 3rd డిగ్రీ ప్రయోగించే రైట్ లేదు. సో పోలీసులు మీరు కేసులు పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు మందలించింది. అయినా కూడా ఇక్కడ పోలీసులు తీరు మారట్లా. మొన్నటికి మనం చూస్తే చిలకలూరుపేట
సిఐ సుబ్బనాయుడు, అవును. అతను మాజీ మంత్రి విడదల రజనీ గారి మీద ఏ విధంగా దౌర్జన్యం చేశాడు చూసాం. ఎంత దారుణం అంటే సార్, అతను ఎస్ఐగా 2014-19 మధ్య అదే చిలకలూరుపేట నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఉన్నాడు. 5 సంవత్సరాలు అదే నియోజకవర్గంలో, ఓ రోజు చిలకలూరుపేట టౌన్ ఎస్ఐగా, తర్వాత రూరల్ ఎస్ఐగా, నాదెండ్ల మండల ఎస్ఐగా. ఇతను మీ వాళ్ళతో కూడా బాగానే ఉన్నప్పుడు కాదు కదా సార్, 2014-19 సారీ 2014-19లో ఏదైతే పత్తిపాటి పుల్లారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు ఎస్ఐగా ఉన్నాడు, ఇప్పుడు సిఐ అయ్యాడు, మళ్ళీ అక్కడే తెచ్చుకున్నారు. పత్తిపాటి పుల్లారావు గారి భార్య వెంకయ్యమ్మ గారు అక్కడ చేయకూడదు కదా, పోస్టింగ్ 5 సంవత్సరాలు ఒకే చోట ఒకటే నియోజకవర్గంలో పోస్టింగ్ అంటే అప్పుడు ఇతని మీద అనేక కంప్లైంట్లు వెళ్ళినా కూడా పత్తిపాటి పుల్లారావు అండతో పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ విచ్చలవిడి అతనే సెటిల్మెంట్లు. రేషన్ మాఫియా నడవాలంటే అతని కన్సర్న్లో నడవాలి. ఏదో అక్కడ ల్యాండ్ మాఫియా, రేషన్ మాఫియా, మద్యం అన్నీ సిఐ చెప్పినట్టు నడవాలి. సిఐ వెనకాల ఎవరు? పత్తిపాటి పుల్లారావు గారి కుటుంబం. సో అంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటారు. మొన్న దళిత మహిళా ఎంపీటీసీ ఆమె నైటీలో ఉంటే తెల్లారగట్ట 3ంటికి 20 మంది పోలీసులు వచ్చారు. తెల్లవారుజామున 3ంటికి ఆమె నైటీలో ఉంది. నేను చీర మార్చుకొని వస్తానంటే కారులో చీర మార్చుకోనని అంటున్నారు పోలీసులు. అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు పోలీసులు కూడా కొంతమంది వ్యవహరిస్తున్నారు అనేది గమనించమని చెబుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లో చెప్పాడు, శిశుపాలుడు పాపాలు పండుతాయి, ఆ పాపాలు అన్ని చేస్తా ఉన్నారు మీరని. ఆ పాపాలు పండినప్పుడు ఉప్పెన వస్తుంది సార్. శ్రీలంక, బంగ్లాదేశ్లో ఏ విధంగా తిరుగుబాటు వస్తుందో ఈ ప్రభుత్వం మీద కూడా అదే విధంగా తిరుగుబాటు వచ్చే రోజులు ముందు కనపడుతున్నాయి అనేది ఇప్పుడు రోజుకు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఒక పక్క అక్రమంగా కేసులు, ఇసుకకి సంబంధించి ఇప్పుడు కేసు సిట్టేశారంట. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, లిక్కర్లో కూడా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది. కానీ లిక్కర్లో కుంభకోణం అంటారు, ఇసుకలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ఇప్పుడు ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేదు. లిక్కర్లో కుంభకోణం అంటే ఇప్పుడు వార్త వచ్చింది కాదు, ఇది పీటీ పాలెం బెల్ట్ షాపు 15 లక్షలు అంట. 15 లక్షలు ఇది ఎక్సైజ్ మంత్రి ఇలాకాలో పలికిన వేలంధర అంట. అర్థం సార్. అసలు మీకు అంతకుముందు డైరెక్ట్గా పోలీసులే దగ్గరుండి మద్యం అమ్మేస్తూనే చూసాము. సంతలో తణుకులో సంతలో అయితే మద్యం అమ్మేస్తూనే చూసాము. ఎందుకు ఆంధ్రజ్యోతి ఈనాడులో రోజుకి వాళ్ళే రాస్తున్నారు కదా సార్. జిల్లా పేపర్లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళు చూసే ఒక్క నిమిషం కొమ్మినేని గారు, లిక్కర్కి సంబంధించి ఏ విధంగా జరుగుతుందనే దాని మీద చూడండి సార్. వాళ్ళ పత్రికల్లోనే చూడండి సార్. నగరంలో ఎనీ టైం మద్యం, లిక్కర్కి సంబంధించి బార్లా, బ్రాందీ షాపుల, ఏది ఆంధ్రజ్యోతిలోనే ప్రజల వద్దకు మద్యం. అంటే జిల్లా పేపర్లోనే అట్లాంటి రాసి మెయిన్ పేపర్కి వచ్చాము. అంత బ్రహ్మాండం. బెల్ట్ షాపులు షురు అడ్డుకునేది ఎవరు? ఈనాడు అనంతపురం. బెల్ట్ షాపులు షురు ఇది చూడండి, గ్రామాల్లో బెల్ట్ కిక్కు, ప్రజాశక్తి. కోనసీమ 100 వరకు బెల్ట్ షాపులు ఏదైతే ఆంధ్రజ్యోతి 5 లక్షల జరిమానా వేస్తాను, దొక్కచిస్తాను, ఊరూరా బెల్ట్ ఆంధ్రజ్యోతి. చంద్రబాబు గారు డోలు కడతా అన్నాడు కదా, మరి సాక్షాత్ వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పాడు సార్. అంతేందుకు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకాలో 200 బెల్ట్ షాపులు అంట, 15 లక్షలు అంట మచిలీపట్నంలో. కొల్లు రవీంద్ర గారు మంత్రి, ఆయన శాఖ, ఆయన 200 బెల్ట్ షాపులు అక్కడ నిర్వహిస్తారంటే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఇది అమ్ముతుంది అనేది నిదర్శనం. దీంట్లో ఏంటంటే ఈ ఇసుకని మద్యానికి లింక్ చేయాలనేటువంటి దాంట్లో సిట్టేశారు. ఎందుకంటే దీనికి రాజకేశ్వర రెడ్డి పేరు వాడి ఇదే రాజకేశ్వర రెడ్డి దాంట్లో ఉన్నాడు. మళ్ళీ ఇక్కడి నుంచి జగన్ గారు అయ్యి అని కట్టుకథలు మళ్ళీ రేపొద్దున నెలల తరబడి మళ్ళీ చివరికి కోటి పేజీలో డేటా అంతా పోయిందని డేటా పోయింది. ఇసుక ఇప్పుడు ఎంత గొట్టేసి చూపించారు కదా సార్. అసలు ఈ గొట్టలు ఎక్కడ ఉన్నాయో కనపట్లేదని రాస్తారు రేపొద్దున. ఇప్పుడు రాస్తున్నారు కదా, ఒక రోజేమో అసలు గొట్టలన్నీ ఖాళీ చేసింది వాళ్లే కదా, 80 లక్షల టన్నులు ఇసుకని ఖాళీ చేస్తారు. డేటా మాయమైందని పిచ్చితనంగా రాస్తారు. అంతా దొరికిపోయింది అని ఒక రోజు రాస్తారు, అసలు ఏమీ దొరకలేదని ఒక రోజు రాస్తారు. ఒక రోజేమో మొత్తం బంగారం కొనేసారు దీన్ని అంటారు, ఒక రోజేమో హవాలా ద్వారా తరలించేసారు, ఒక రోజేమో విదేశాలకు ఇల్లు ఎత్తుకెళ్ళిపోయారు, ఒక 5గురు అక్కడే ఉన్నారంటారు, ఒక రోజేమో షెల్ కంపెనీల ద్వారా తరలిచ్చారంటారు. అసలు విషయం లారీలో కారులో గోను సంచుల్లో హైదరాబాద్ తీసుకెళ్లారంటారు. అంతకుముందు మనం ఒక వీడియో కూడా ఇది తాడేపల్లిలో లెక్క పెట్టారు డబ్బులు. అంత దారి కూడా వేశారా? తాడేపల్లిలో మొత్తం డబ్బులు లెక్క పెట్టడానికి మిషన్లు ఎత్తుకొచ్చి లెక్క పెట్టారు. ఎన్ని మిషన్లు కావాలి పిచ్చి రాతలు రాశారు కదా. ఏంటంటే ప్రజలు మనం ఏం చెప్పినా నమ్ముతారు అనేటటువంటి దూరంలో సూపర్ సిక్స్ గురించి అడగకుండా ఈ కథలు చెప్తే హ్యాపీగా వింటారు. అదే సార్, ఇప్పుడు బేతాల కథలన్నీ ఉంటాయి, దానికి కరెక్ట్గా యాప్ట్గా ఏంటంటే రోజుకు ఒక కథ ఇల్లు అల్లుతూ ఉంటారు. అల్లి ఈ రోజు అది, ఆ రోజు అది. సో ఇప్పుడు చూడండి ఇసుక అంట, ఇదే మరి ఆంధ్రజ్యోతి నిన్నగా మొన్న సార్ 19వ తారీఖు పేపర్ చూస్తే ఇదే ఆంధ్రజ్యోతి రాసింది ఏమని, ఇసుకకి సంబంధించి మొత్తం ఇదిగోండి హైటెక్ దందా వాళ్ళే రాసి హైటెక్ దందా తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాలో కొత్త ఇప్పుడు మొన్న 19వ తారీఖు 3 రోజుల క్రితం రాశారు. మరి దీని మీద సిట్ అయ్యాల్సింది. అది వదిలేస్తారు. హైటెక్ దందా నడుస్తుంది. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే కొంతమందికి వాటాలు వచ్చేంత వరకు ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తారనే ఒక అపవాదు కూడా ఉంది కదా. ఆంధ్రజ్యోతి వాళ్ళ అబ్బాయి అనుకుంటా ఆదిత్య అన్న
ఏదో ఊరెళ్ళి మా అక్షరమే ఆయుధం అని పెద్ద హెడ్డింగ్ పెట్టి అసలు మొత్తం సమస్యల్ని వెలిగెత్తి చూపడమే కాదు పరిష్కరించేదే ఆంధ్రజ్యోతి అని రాశారు. నాకు బాగా గుర్తొచ్చింది, చాలా ముదురు సతీష్ అని రాసి చాలా ముదురు సతీష్ అని మీరే రాసి వాటాలు రాగానే ఆయన దగ్గర నుంచి డబ్బులు అందగానే చాలా ముదురెల్లా రాజ్యసభ సభ్యుడు ఎట్టయ్యాడు సానా సతీష్ ఎట్టయ్యాడు. ఇదేనా మీరు రాసే సమస్య పరిష్కారం అంటే గిట్టుబాటు అయినట్టు అప్పుడు అదే కదా సార్, సమస్య పరిష్కారం అంటే అదే కదా, మీకు పరిష్కారం అయితే చాలు. ఓకే, రామ్మోహన్ రెడ్డి గారు కడప నుంచి. రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నేను వెంకటరెడ్డి గారిని 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఏమండి వెంకటరెడ్డి సార్ గారిని 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను సార్. అడగండి సార్. నమస్కారం సార్ వెంకటరెడ్డి సార్. నమస్తే అన్న. సార్ నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. ఇది హరికృష్ణ గారి గురించి సార్. ఆయన కుంటూ వెళ్ళాడు కోర్టుకి. ఆయనకి ఒక ఊరు సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్లేదు. మరి ఊరు సర్టిఫికేట్ ఉంటే వెంటనే కేసు పెట్టచ్చు కదా సార్. వూండ్ సర్టిఫికేట్ గాయాలైనది అది వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, మళ్ళీ అదో పెద్ద ప్రాసెస్ కదా. వీళ్ళు మరి ప్రభుత్వ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తారా, గాయాలు ఉంటది, రేపు అరెస్ట్ చూపిస్తే కోర్టులో కూడా దానికి సంబంధించి ఏమండి నేను తీసుకెళ్లారు కదా సార్. డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చెక్ చేయించిన తర్వాతనే మళ్ళీ రిమాండ్ పంపించారు. అప్పుడే డాక్టర్ గారు ఇచ్చి ఉండొచ్చు. అదేదో ఫాలో జరిగినట్టు సార్, జరిగినట్టు ఫాలో అప్ చేస్తారులేండి. ఓకే, నెక్స్ట్ ఇంకా రెండో ప్రశ్న సార్. ఈ కోవిడ్ ఇదంతా ఆంధ్రాలో కూడా రిపోర్ట్ అయింది కదా, మరి ఇక్కడ మహానాడు జరుపుకోవచ్చా? మరి అది ఏమేం చెప్తాడు వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు అంటే మరి చంద్రబాబు గారు ఉంటే కరోనా రావటం ఏంటి అనేది ఇప్పుడు అది రామ్మోహన్ రెడ్డి గారు సృష్టించారని కూడా అంటారేమో, జాగ్రత్త. రైట్, శరత్ గారు ఖమ్మం నుంచి. శరత్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, ప్లీజ్ మాట్లాడండి. ఈ కవిత గారికి సంబంధించి కవిత గారు లేఖ రాశారు. అవును, కవిత గారు కేసీఆర్ గారికి డాక్టర్. ఏమండి ఏమంటారు? సౌండ్ పెట్టి. కవిత గారు కేసీఆర్ గారు కూతురు. డాక్టరు. అవును, కూతురు తండ్రికి లేఖ రాయటం సార్. రాయకూడదని కూడా ఏం లేదు కదా. నెహ్రూ గారికి ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ గారికి నెహ్రూ గారు రాశారు కదా. ఇందిరాగాంధీ గారికి అతను లేఖలు రాసుకున్నారంటే దాంట్లో మీనింగ్ ఉంది. ఇక్కడ క్లియర్ కనిపించేది ఏంటి అంటే అప్పుడు నెహ్రూ గారు జైల్లో ఉండేవాళ్ళే, అది మనం అది కూడా చెప్పుకోవాలి. అదే కేసీఆర్ గారు తాను ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా ఇంకా జనాల్లో కలవట్లేదేమో, కనీసం తన కూతురు కూడా కలిసే స్వాతంత్రం ఇవ్వట్లేదేమో అదే అర్థం ఇక్కడ కనపడతా ఉందా? మరి అది సార్ ఇప్పుడు ఆమె లేఖ రాయటం ఏంటి సార్ అంటే కమ్యూనికేషన్ కూతురుకి తండ్రికి మధ్య లేదు అనేది కనపడతా. ఇంకొకటి నేను లేఖ రాసే అంటున్నారు, ఆ లేఖ ఏ రకంగా పంపించారు? స్వయంగా పంపించారా, రిజిస్టర్ పోస్ట్ చేశారా, ఎవరికైనా మెసెంజర్ ఇచ్చి పంపించుండొచ్చులే. మెసెంజర్ ఇచ్చి పంపించారు. ఎలా మీకు వస్తుంది సార్? ఇదంతా కూడా ఏంటంటే ఒక నానుడి సార్ రాజకీయాల్లో ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్ ఏ రకంగా అయినా సరే వార్తల్లో ఉండాలి, వినవాడే నాయకుడు ఈ రోజు. అంతేనా? గుడ్ ఆర్ బ్యాడ్ ఎవరిని ఉద్దేశించి ఆవిడ దెయ్యాలంటున్నట్లు అనుకోవాలి. ఎవరిని ఉద్దేశించి ఆవిడ దెయ్యాలు పోతాలని అంటుంది? అదే అది ఇంటర్నల్ డ్రామానే సార్ నేను అనుకోవటము. ఇంటర్నల్ డ్రామా అనుకోవడం ఏంటంటే ఇంటర్నల్ డ్రామా జనాల దృష్టిలో మళ్ళీ ఉండడం కోసం మాత్రమే అనిపిస్తా ఉంది. అట్లా కాదుగా, పార్టీ బాగా జోష్లో ఉందనుకున్నప్పుడు ఇట్లాంటి రాసి ఆవిడ ఇబ్బంది పెట్టినట్లు కూడా అవుతుందిగా. అటువంటిప్పుడు అప్రోచ్ సార్ ఒకవేళ అదే నిజం అయితే ఆ రాష్ట్ర తిరుగుబాటు ఉండేది ఉంటే మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నట్టుగా షర్మిలమ్మ గారిని ఈవిడ గారు ఫాలో అవుతున్నారో తెలియదు. రైట్, చూద్దాం. రైట్, కొండంత అప్పు, బాబు సెల్ఫ్ డప్పు. అమరావతి నిర్మాణం పేరుతో ఇప్పటికి 52,000 కోట్ల రూపాయల రుణం, దీంతోపాటు బడ్జెట్లో 6,000 కోట్ల కేటాయింపు. ఈ రకంగా మరో దాదాపు 80,000 కోట్లు అవసరమని గతంలోనే ఆర్థిక సంఘానికి చెప్పారు ఆయన చంద్రబాబు గారు. రాజధాని రైతులకు ఇక్కట్లు నిజమే, ఢిల్లీ టూర్లో చంద్రబాబు గారు చెబుతున్నారు. వారి త్యాగం ఊరికే పోదంటున్నారు. ఎన్ని ఎకరాల్లో అయినా రాజధాని కడతాం, అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమే, రాజధానిగా అమరావతిని గుర్తించాలని కేంద్రానికి కోరాం. మరోవైపు ఏమో ఇవేమీ గుదిబండ కాదంటండి అప్పులు ఇవన్నీ. రేషన్ షాపుల రేషన్ వెహికల్స్ పాపం వాళ్ళకి ఎంత ఇస్తారు? సంవత్సరం అంతా కలిపినా కూడా 200 కోట్లు 300 కోట్లు అవదేమో. రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల ఆందోళన, ఇంటింటికి వచ్చే సదుపాయాన్ని తీసేసి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. బెంగళూరులో 9 నెలల చిన్నారికి కోవిడ్, విశాఖలో మరో 2 కరోనా, ఇంటింటికి రేషన్ వ్యవస్థ రద్దు. ఇక నోటిఫై చేయండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే చేయాలని కోరినట్లు వెల్లడి. విశాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ప్రకటన. అమరావతి వల్ల జగన్కు వచ్చిన నష్టమేంటి? రైతులు భూమి ఇస్తే ఆయనకెందుకు అసూయ? వైకాపా అధినేత వైఖరిపై చంద్రబాబు అసహనం అంట భజంత్రి బిల్డప్ బాబాయిలు రాసిన హెడ్డింగ్లు. దీంట్లో బెంగళూరుని మించిన ఎయిర్పోర్ట్ కావాలంటండి చంద్రబాబు గారికి. విజయవాడ పక్కన గన్నవరంలో ఉన్న ఎయిర్పోర్ట్ పనికిరాదని చెబుతున్నారు. అలా ఇంకో విచిత్రం ఏంటంటే తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధి 17% ఉందంట. ఇవన్నీ ఈ లెక్కలు ఇప్పుడు అప్పులు ఏంటి, అప్పులు 9,75,000 మళ్ళీ చెబుతున్నారా? అట్లా ఉంటుంది ఆయన లెక్కలు ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే ఒక పక్క విశాఖపట్నానికి అది చేస్తాం, అలాగే లేపాక్షి ఓరవకల్ మధ్య యాపిల్ ఎలక్ట్రానిక్ సిటీ అని కొత్తగా మళ్ళీ చెబుతున్నారు. బనకచర్ల కూడా తీసుకెళ్తున్నాం. అంటే అటు రాయలసీమ వాసులు ఇటు ఉత్తరాంధ్ర వాసులంతా కూడా అమరావతి అప్పుల మీద 1,00,000 కోట్ల ఖర్చు మీద మండిపడుతున్నారు. కాబట్టి ఈ కొత్త టాక్టిక్గా అటు ఇటు కూడా మేము బ్యాలెన్స్ చేస్తున్నామని సృష్టించడానికి చెబుతున్నారా? అమరావతి అధికారికం రాజధానిగా నోటిఫై చేస్తూ చట్టం సవరించాలని షాను కోరా చంద్రబాబు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సవరణకు ఛాన్స్. అలాగే 3 ఏళ్లలో రాజధాని కొలుక్కొస్తుంది. బెంగళూరు హైదరాబాద్ కంటే ఆధునిక ఎయిర్పోర్ట్. వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసమైందంట. ఏం అబద్ధాలు చెప్తారండి, ఎందుకు చెప్తారు, ఏం పాడు. తర్వాత 9.94 లక్షల కోట్ల అప్పులు చేశారంట జగన్ గారు. మరి ఆయన బడ్జెట్లోనే 6 లక్షలు అని చెప్పి బడ్జెట్ పత్రాల్లో ఏంటో ఇట్లా రాస్తున్నారు. గోపి గారు చంద్రబాబు గారు ఢిల్లీ వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం వెళ్ళినప్పుడు ఏ వినతి పత్రాలు ఇచ్చారో మళ్ళీ అవే వినతి పత్రాలు అవే మంత్రులు కలిసి పోలవరం బనకచర్ల అని. ఇంకోటి ఏంటంటే నిన్న రాశారు, మరి వాళ్ళు రాయలేదు, క్రిమినల్ చట్టాల అమలు గురించి కూడా మాట్లాడతారని బిల్డప్ భజంత్రి బాబాయిలు రాశారు. మరి ఇప్పుడు ఎవరి మీద దేనికోసం వెళ్తున్నారు ఢిల్లీ? నిజంగా అమరావతి ఇంత అప్పులు కుప్పగా మారడం రాష్ట్ర ప్రయోజనాలకి మంచిదేనా? బనకచర్ల అన్నది మళ్ళీ 80,000 కోట్లు తీసుకొస్తానంటున్నారు, అది నమ్మొచ్చా? అమరావతి రాయలసీమలో మళ్ళీ ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ఏదో వస్తుందని జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నమా, లేక నిజంగానే సాధిస్తారా? సో ఓవరాల్గా వీటన్నిటి మీద మీ అభిప్రాయం చెప్పండి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టి మొత్తం కూడా అమరావతి రియల్ ఎస్టేట్ కంపెనీ మీదే నడుస్తోంది. ఆయన 2015లో అమరావతిని అనే దాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే అమరావతి రియల్ ఎస్టేట్ వ్యవహారమే నడుస్తుంది. మీరైతే అమరావతి రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు పెట్టేశారు. ఓకే, అంతేనండి. అది అంతకు మించి ఏం జరగడం లేదు. ఇప్పుడు అక్కడ భూములు ఇచ్చిన రైతులు కానీ, అక్కడ భూములు కొన్న వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా వాళ్లకు ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళకి ఏదో యాన్యుటీ ఇస్తున్నారు కానీ, బట్ డెవలప్ చేసినటువంటి రెసిడెన్షియల్ ప్లాట్ కానీ, కమర్షియల్ ప్లాట్ కానీ ఇంతవరకు వాళ్ళకు చూపించలేదు. కాగితాల మీద అయితే ఇచ్చారు, అంతవరకే జరుగుతోంది. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఒక 47,000 ఎకరాలు, ఇంకో 9 ఊళ్ళు, గ్రామాలు, అంటే పాత అమరావతి ఆ బౌద్ధ స్తూపం ఏదైతే ఉందో ఆ అమరావతిని కూడా కలిపే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తే అక్కడ మొత్తంగా ఇప్పుడైతే ఆ భూములకి 2015-19 మధ్య ఉన్నటువంటి ధరలు అయితే లేవండి. అంత ఆ స్థాయిలో కొనుగోలు జరగడం లేదు. అది పడిపోయినట్టే అనుకోవాలి. రైతులు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. మొట్టమొదట ఇచ్చిన రైతులు వాళ్ళకి ఇంతవరకు ఏం జరగకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ అమరావతిలో ఎయిర్పోర్టు అని మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే గన్నవరం విమానాశ్రయాన్ని 5 ఏళ్ల క్రితం చాలా పెద్ద ఎత్తున విస్తరించారండి. అంతర్జాతీయ విమానాశ్రయం అన్నారు కదా, అదే 2-3 గ్రామాలు కూడా తరలించి విస్తరించారు. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో ఎయిర్పోర్ట్ కడితే అంటే ఒక విమానాశ్రయానికి ఇంకో విమానాశ్రయానికి కనీసంగా 150 కిలోమీటర్ల దూరం ఉండాలి. అది లేదు కాబట్టి ఇప్పుడు గన్నవరం విమానాశ్రయం మూసేస్తారా? మూసేస్తేటట్టయితే ఆ గ్రామాలను ఎందుకు తరలించారు, వాళ్ళకి ఊళ్ళకి దారులు లేకుండా ఎందుకు చేశారు అనేది మనం అడగాల్సిన అవసరం ఉంది. ప్రజలు అడుగుతారు దాన్ని, అది చంద్రబాబు చూస్తాడు. ఏం లేదండి, 5 ఏళ్ళు కూడా ఈ అమరావతి అభివృద్ధి, అమరావతిలో టెండర్లు, అమరావతిలో కొత్తగా పనులు, అమరావతిలో రోడ్లు, ఇట్లాంటి కథలు చెప్తూనే నడిపేస్తారు తప్ప చేయగలిగేది ఏమీ లేదు. వీళ్ళ దగ్గర రూపాయి లేదు. ఆ భూములు వ్యాపారాలు చేసుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఆ పత్రికా ప్రకటనలు అయితే జరుగుతాయి. రాజధానిగా ప్రకటించాలి అని రాజ్యాంగ సవరణ అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని సవరించాల్సిన అవసరం ఉంది. అది ఒకటి చేసుకొస్తారు వీళ్ళు, ఎందుకంటే పార్లమెంట్ లో బలం ఉంది కాబట్టి అది
దాని మీద ఒత్తిడి చేసి ఎట్లా అయినా సరే అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేటువంటిది ఆ సభలను తీసుకొచ్చేస్తారు. అంతవరకే చేయగలుగుతారు కానీ అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదండి. ఇప్పుడు అమరావతిలో కట్టే బిల్డింగ్లన్నీ కొంతవరకు 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తారు. అప్పులైతే భారీగా చేస్తున్నారు. అసలు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఆ సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీని డెవలప్ చేయడానికి అప్పులు తెస్తున్నారు. వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, అడ్కో కానీ ఇవన్నిటి ద్వారా అప్పులు తెస్తున్నారు. ఆ అప్పులు తెచ్చి అది మొత్తం కూడా రాష్ట్ర ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వైజాగ్ అంటున్నారు. వైజాగ్లో రేపు అక్టోబర్ నుంచి అదేంటి మెట్రో రైలు పనులు మొదలవుతాయంట. మెట్రో రైలు పనులు మొదలైతే మరి అక్కడ అదే ఏం చేస్తారనేది మనం చూడాలి, ఎలా చేయగలుగుతారని. రైట్, అది ఓకే. చెప్పండి. ఒక పక్కేమో ఎలక్ట్రానిక్ సిటీ వచ్చేస్తుందని, అమరావతి బనకచర్లు వచ్చేస్తుందని, ఇటు పక్కేమో విశాఖ మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఆ రెండింటిని అట్లా చెప్పి మొత్తం అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్ట. నిజంగానే ఆయన అన్ని ప్రాంతాలు చేయాలనే ఆలోచన, అసలు సూపర్ 6 వీటి గురించి అసలు మాట్లాడకుండా కేవలం ఈ డ్రామా ఎందుకు నడుపుతున్నట్లు? ఢిల్లీ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి మొన్న మాట్లాడి మళ్ళీ మాట్లాడి వచ్చి ఏం సాధిస్తున్నట్లు? నిజంగా అందుకోసం వెళ్తున్నారా? జగన్ గారిని ఏం చేయాలి అంటే ఎట్లా మేము కక్ష తీర్చుకోవాలని దాని మీద మీరు ఓకే చేయాలని కూడా అడుగుతానికి వెళ్తాను. నిన్న చూడంగానే నిజంగా ఇవాళ ఏమన్నా ఒక 10,000 కోట్లు ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తుందేమో పొద్దున్నే పేపర్ చదివాను. ఆర్థిక సాయం కోరేందుకు, పెట్టుబడులు తెచ్చేందుకు ఢిల్లీ చేరుకున్న సీఎం 7 కేంద్ర మంత్రులతో భేటీ నేడు. దాంట్లోనే ఉంది క్రిమినల్ చట్టాల గురించి, అమలు గురించి. అంటే క్రిమినల్ చట్టాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో కేసుల కోసం ఇప్పుడు నేను అమిత్ షాని కలిసి అదే మాట్లాడాను. ఆంధ్రజ్యోతి రాశారా? ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ లోనే ఉంది సార్. దాంట్లో ఆ పేజ్ లో మెయిన్ అమిత్ షాతో మద్యం స్కామ్ పై చర్చించాడు. ఆయనకేం సంబంధం? ఆర్థిక సాయం కోరేందుకు, పెట్టుబడులు వచ్చేందుకు చెప్పగానే వాళ్ళు ఏమన్నా ఒక 5,000 కోట్లు అమరావతికి ఏమైనా ఇస్తారేమో అని చెప్పి ఆశగా ఎదురు చూస్తే మళ్ళీ ఈరోజు పేపర్ చూడంగానే అమరావతి అధికారిక అని పెట్టారు సార్ హెడ్డింగ్. అవును, అంటే అధికారికంగా ఏమైనా ఇచ్చేసారేమో, అఫీషియల్ చేశారేమో లోపల వార్త. అంతకుముందు అసలు ఎప్పుడు అయిపోయింది, నోటిపోయింది అని కూడా ప్రచారం చేశారు. గెజిట్ ఏమైనా ఇచ్చారేమో. నిన్న అమిత్ షా గారిని కలవగానే గెజిట్ ఏమైనా వచ్చిందంటే గెజిట్ కోసం అడిగారంట. ఏది మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం పట్టింది గెజిట్ కోసం అడగడానికి. ఎందుకంటే మొన్నటిదాకా అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కాబట్టి ఇవ్వడానికి లేదు, ఏదైనా రాజధానిగా డిసైడ్ చేయడానికి. 2 అమరావతికి సంబంధించి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కాదు సార్, అమరావతి సెల్ఫ్ డబ్బాల అప్పుల సిటీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని అట్టు చేస్తున్నాడు. సెల్ఫ్ డబ్బాలు అప్పుల సిటీ, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ అప్పుల నగరంగా తయారు చేయాలని చూస్తున్నాడు. అదే ఆంధ్రప్రదేశ్ మీద అతి పెద్ద గుదిబండగా మారబోతుంది అనేది చెప్పకనే ఆయనే చెప్తున్నాడు. రేషన్ షాపుల వాళ్ళ వాహనాలు గుదిబండ అవుతాయి కానీ 1,00,000 కోట్ల అప్పు గుదిబండ అవుద్దా? మీరు భలే అంటారు. ఎట్లా సార్? రేపు రేషన్ వాహనాల లోన్ వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలి కదా, అది కూడా వాళ్ళే కట్టుకోమని చెప్పారు. ఇప్పుడు ఏ విధంగా కడతా? వెహికల్ మీరు కట్టుకొని మీరు తీసుకెళ్ళండి అంటే యాడ్ని తీసుకొని వెళ్తారు. సో ఎంత దుర్మార్గం చూడండి. రేషన్ వెహికల్స్ ఏమో గుదిబండ అంట, వీళ్ళేమో 3 హెలికాప్టర్లు, 3 ప్రత్యేక విమానాలు, నెల 6 కోట్లు వీళ్ళు తిరగడానికి, గాల్లో తిరగడానికి. ఏమో ప్రజలకు నేరుగా సేవలు అందించడానికి ఈ గుదిబండ. వాళ్ళు గాల్లో 6 కోట్లు నెల ఖర్చు, 5 కోట్ల మందికి ఉపయోగపడేదేమో గుదిబండ. వీళ్ళ ముగ్గురు లగ్జరీ ₹1000 పంచడం కోసం చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చాడండి. ముఖ్యమంత్రి గాల్లో తిరిగితే సమస్యలు ఎలా తెలుస్తాయి? అంతకుముందు ముఖ్యమంత్రి గాల్లోనే అయిపోతాడని కూడా, గాల్లో తిరిగితే సమస్యలు ఎట్లా తెలుస్తాయి, నేల మీద తిరగాలిగా అన్నారు. మరి ఇప్పుడు 3 ముఖ్యమంత్రులు తిరుగుతున్నారు కదా, అఫీషియల్ గా ఒకళ్ళు, అనఫీషియల్ గా 2. సో మరి ఇప్పుడు గాల్లో తిరిగితే సమస్యలు. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది మిత్రమా. సరే, జగన్ గారు ఏంటి అని పక్కన పెడితే ₹1000 ఇవ్వడం కోసం ప్రతి నెల మొదటి రోజున కొన్ని లక్షలు ఖర్చు పెట్టడం ఏంటి? తర్వాత చెత్త ఎత్తున్నారా లేదా అని అడగడం కోసం కర్నూలు దాకా హెలికాప్టర్ వేసుకెళ్ళి చెత్త ఎత్తున్నారంటే వాళ్ళు లేదని ఎక్కువ మంది చేతులు ఎత్తారు. కాదు సార్, మీరు ₹1,00,000 అంటున్నారు. మినిమం సీఎం గారి ప్రోగ్రామ్ అంటే 1,00,00,000 ఖర్చు అయింది. 1,00,00,000 ఖర్చు అయింది సీఎం గారి ప్రోగ్రామ్ అంటే. మీరు అన్నట్టుగా ఏది ఒకళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళి పుల్లయ్య ఏంటో టీ పెట్టిన చంద్రబాబు మంత్రులు ఎందుకు పెట్టట్లేదు అడిగారంట. మీరు దాంట్లో రాశారు, ఎవరు ఈనాడులోని రాశారు, మంత్రులు మీరు అప్పుడు టీ పెట్టారా, టీ పెట్టి గ్యాస్ సిలిండర్ల గురించి మాట్లాడారా అని అడుగుతున్నారంట. ఈ మంత్రులు క్యాబినెట్ లో అడిగారంట. ఈ తప్ప వేరే సబ్జెక్టే లేదు. ఈ అమరావతికి సంబంధించిన దాంట్లో అప్పుడు ఇప్పుడు నిన్న ఆర్థికంగా డబ్బుల కోసం వెళ్ళాడు, ఆర్థిక సాయం అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సాయం అడిగినట్టు కూడా ఎక్కడ రాయలేదు, ఎక్కడ రాయాల. పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పి పోలవరం అంతా విధ్వంసం సృష్టించాం అంటున్నారు కదా సార్. పోలవరం స్పిల్వే ఛానల్ నిర్మాణం పూర్తి చేసింది మేమే. పోలవరం ఏదైతే ఆ గేట్లన్నీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. పోలవరానికి సంబంధించి అప్రోచ్ ఛానల్ నిర్మాణం మేమే పూర్తి చేసాం. పోలవరానికి సంబంధించి మీ తప్పిదం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఎందుకు? పోలవరం
ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాంలో మీరు ఎగువ కాపర్ డ్యామ్ కొంత గట్టి మధ్యలో గ్యాప్లు వదిలారు. వదలటం వల్ల దిగువ కాపర్ డ్యామ్ అసలు నిర్మాణం చేపట్ల. అప్పుడేంటి, గోదావరి నుంచి వచ్చే వరద పోలవరం ఎగువ కాపర్ డ్యామ్ను గుద్దుకొని ఆ గ్యాపుల్లోంచి వెళ్ళి డయాఫ్రమ్ వాళ్ళని గుద్దింది. మళ్ళీ వెనక నుంచి బ్యాక్ వాటర్, ఎందుకంటే దిగువ కాపర్ డ్యామ్ లేదు కాబట్టి దిగువ కాపర్ డ్యామ్ లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చి వెనక నుంచి డయాఫ్రమ్ వాళ్ళని గుద్దటం వల్ల మీ తప్పిదం వల్ల చెడిపోయింది, అది నాశనమైంది. దానివల్ల ఇప్పుడు 2 సంవత్సరాలు డిలే అయ్యడానికి కారణం. సో దీనికి కారణం మీరైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తే ఆ కాంట్రాక్టర్ మీద కూడా విధ్వంసం చేసినట్లే కదా, చర్యలు తీసుకోవాలిగా. మరి ఆయన హెలికాప్టర్లో మొదటి రోజునే ముఖ్యమంత్రి మొదటి రోజున ఆయన ఊరు వెళ్ళాడు. అమరావతి కాంట్రాక్టులు కూడా ఇచ్చాడు సార్ వాళ్ళకా, మరి ఆయన విధ్వంసం చేసిన ఆయనకి ఎట్లా ఇచ్చాడు? వాళ్ళకి అమరావతి కాంట్రాక్ట్ అమరావతిలో 7,000-6,000 కోట్లు సంబంధించి కూడా కాంట్రాక్ట్లు ఇచ్చాడు. బాగా ఆశ్చర్యం వేసింది. జగన్ గారు తప్పు చేశారంటే కాంట్రాక్టర్లు కూడా ఉండుంటది కదా, కాంట్రాక్టర్ రద్దు చేస్తారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎగువ కాపర్ డ్యామ్ దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం 2 పూర్తయినాక డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం స్టార్ట్ చేయాలి. ఇది మెయిన్ డ్యామ్ కి సంబంధించి పునాది. మన ఆ 2 స్టార్ట్ చేయకపోతే వాటర్ వస్తుంది, గుద్దుకోండి పాడైపోయింది కదా. ఇది మినిమం ఎవరికైనా తెలిసింది. చిన్న ఇప్పుడు అటో మట్టి కూడా ఇటో మట్టి కూడా కట్టి మధ్యలో ప్రధాన గోడ కట్టి చిన్న కాంట్రాక్టర్ కూడా తెలిసింది. ఇదే పోలవరానికి లింక్ అయింది సార్. బనకచర్ల ఇప్పుడు పోలవరం 45.12 మీటర్ల ఎత్తుకు సంబంధించినటువంటి 45.72 మీటర్లు పోలవరం ఎత్తు, అంటే 150 అడుగుల ఎత్తులో నిర్మించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్న కేంద్ర కేబినెట్ తీర్మానం చేసి 41.15 మీటర్లు, అంటే 135 అడుగుల ఎత్తుకు మాత్రమే మేము డబ్బులు ఇస్తాం, అంతవరకే పోలవరాన్ని మీరు నిర్మించండి, అంతకుమించి మేము ₹1 కూడా ఇవ్వము అని చెప్తే మొత్తం టోటల్ 55,000 కోట్లు ఖర్చు అయ్యింది. అయితే 30,000 కోట్లకు మాకు సరే అని చెప్పి ఆమోదం తెలుపుకొని వచ్చారు. అంటే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయ్యా ఈరోజు, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అల్లా ఈరోజు నార్మల్ ప్రాజెక్టుగా పరిమితం అవుతుంది. అప్పుడు బనకచర్లకు అసలు నీళ్ళు ఎట్లా వెళ్తాయి అని మళ్ళీ లిఫ్ట్లు పెడతారంట. అసలు లిఫ్ట్ పెట్టాలంటే లిఫ్ట్ బనకచర్ల చాలా పెద్ద స్టోరీ. బనకచర్లకు సంబంధించి వెళ్ళాలంటే 45.72 మీటర్లకి వచ్చింది. పోలవరం దగ్గర మళ్ళీ ఇంకో లిఫ్ట్ పెడతారు. పోలవరం కూడా మీకు 150 అడుగుల ఎత్తులో నిర్మించి 150 అడుగుల ఎత్తులో స్టోరేజ్ కానీ మనం పెట్టగలిగితే అప్పుడు మనకు కృష్ణానదికి నీళ్ళని తీసుకొని వెళ్ళగలుగుతాం. కృష్ణానది నుంచి మీరు అన్నట్టుగా రెండో దశలో, అంటే మొదటి దశ గోదావరి నుంచి కృష్ణా నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి, తర్వాత బొల్లాపల్లి నుంచి మీరు బనకచర్ల క్రాస్కి తీసుకెళ్ళగలుగుతాం. ఒక 23 కిలోమీటర్ల సొరంగం తవ్వాలి, 80,000 కోట్లు దానికి ఖర్చు అయ్యింది. ఇది అసలు అయ్యే ప్రాసెస్ ఇప్పుడు కాదు. కానీ అసలు ఈ ప్లాన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు 2022 మే 4న కేంద్ర జల సంఘం CWCకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం DPRని పంపింది. బనకచర్ల మేము ఇలా కట్టాలనుకుంటాం, 45 అడుగుల ఎత్తులో పోలవరాన్ని నిర్మించబోతున్నాము, నిర్మించిన తర్వాత దీన్ని ఇట్లా చేయాలని చెప్పి. కానీ 41.15 మీటర్లకి అయితే అసలు ఇంపాసిబుల్. మనం బనకచర్లు ఇవన్నీ డిస్కస్ చేయడం వేస్ట్. ఎందుకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెబుతున్నారంటే AI టెక్నాలజీ అంటాడు, బనకచర్ల అయ్యేది కాదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ అంటాడు. అసలు యాపిల్ అని పేరు పెట్టారు. నిజంగా యాపిల్ వాళ్ళు వస్తారా వీరికే? ఇప్పుడు అమరావతి అయిపోయింది, పోలవరం కట్టేశాడు, బనకచర్ల అయిపోయింది, 11 నెలలుగా అసలు అయిపోయింది అంటారు, మళ్ళీ దాన్నే అంటారు. అసలు జనాల్ని ఇప్పుడు అదేంటి ఏం చేయనప్పుడు కన్ఫ్యూజ్ అన్న చేయాలనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు మీరు క్లియర్గా అమరావతి మీద ఇదిగో ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేది బయట ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు రాయలసీమ ఉత్తరాంధ్రాన్ని సాటిస్ఫై చేయాలంటే ఇప్పుడు విశాఖపట్నాన్ని నేను ఆర్థిక నగరంగా చేస్తాను. ఆర్థిక నగరం ఆల్రెడీ విశాఖపట్నం ఉంది, కొత్తగా నువ్వు నగరాన్ని చేసేదే ఉంది. విశాఖపట్నం కొత్తగా నగరం నువ్వు చేసేదే ఉంది. ఆల్రెడీ ఈరోజు టాప్ 10 నగరాల్లో ఒకటి, ఆంధ్రాలో అది పెద్ద నగరం, నువ్వు చేసేది కొత్తగా ఉంది. రాయలసీమకు నీళ్ళకి ఆల్రెడీ పోలవరం హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని, కాలువల విస్తీర్ణాన్ని పెంచుదామని జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోర్టుకి వెళ్ళింది మీ వాళ్ళే కదా, నువ్వే కదా కోర్టులో కేసు వేయించింది. సో ఇంత దుర్మార్గాలుగా నువ్వు చేస్తావు, మళ్ళీ ఈరోజు మాట్లాడతారు. ఇంకొక అంశం ఇక్కడ క్లియర్గా వచ్చేటప్పటికి కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లో ప్రతిరోజు అబద్ధాలు. మీకు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ప్రెస్ మీట్ పెడితే విత్ డేటా, కాగ్ రిపోర్ట్ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఏదైతే లెక్కలు కానీ, లేదంటే బడ్జెట్ లెక్కలు కానీ, ఇవే తప్ప ఎక్కడా కూడా ఏదో నిజంగా ఒకసారి సాక్షి పేపర్లో రాసినా కూడా దాన్ని కూడా ఎక్కడ ఆయన ప్రస్తావించరు. సో కానీ వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వాళ్ళు 10 లక్షల కోట్లు అంటే ఈయన 11 అంటాడు, వాళ్ళు 11 అని రాస్తే ఈయన 12 అంటాడు. ఇది కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగో ఏ సంవత్సరం ఎంత అప్పులు జరిగినాయి, మీరు ముఖ్యమంత్రి కాకముందు ఉన్న అప్పులు ఎంత, మీరు అయినాక ఎంత చేశారు, మేము ఉన్నాక 3,32,000 కోట్లే చేసింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఎంత, మీరు ఈ 11 నెలల్లో తెచ్చిన అప్పు ఎంత అని చెప్పి విత్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా 9,94,000 కోట్లు అప్పు అంటాడు. ఎంత దుర్మార్గం అండి.
అంటే రాసే పత్రికలు ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఆయన చేయబోయే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే అట్లా మీడియా సమావేశంలో ఆయన అడిగేవాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు ఏమనుకుంటా. ఎందుకు అడుగుతారు సార్ ఇప్పుడు? భజంత్రి వ్యవహారం కాబట్టి నడిచిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఆ పత్రికలే నిస్సిగ్గుగా నగ్నంగా ఇంకా రాసేస్తా ఉంటే వాళ్ళే అడుగుతారు. ఇంకా ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ రాస్తున్నాయి. ఇప్పుడు అక్కడ సాక్షికి ఎలా ఉండదు. సో మిగిలిన వాళ్ళు అడగటానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఆయన బెదిరిచ్చేస్తారు, కేసులు పెడతారు. జర్నలిస్టుల మీద కూడా ఎన్ని కేసులు పెట్టారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహకరించారు కదా. ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 11 నెలల్లో వ్యవహరించిందనడానికి ఇంకా చేస్తున్న దుష్ప్రచారం ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటారు సార్. ఎందుకంటే మీకు గోదావరి అదేంటి మన బుడమేరకు వరద వస్తే జగన్ గారి కారణం అంటారు. బోటు గుద్దేస్తున్నారు, 2 లక్షల మంది చచ్చిపోతున్నారని ప్రచారం. ఇప్పుడు చూడండి మీరు ఎందుకు పథకాలు ఇవ్వట్లేదు, 10 లక్షల కోట్లు అప్పు అయింది అంటారు. ఎక్కడుందా 10 లక్షల కోట్లు అప్పు అంటే అయిపోయింది. అప్పున్నా కూడా ఇస్తానన్నారు కదా, 14 లక్షల కోట్లు అప్పు. వీళ్ళు చెప్పారు 14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడే ఇస్తా అన్నారు. ఇప్పుడు చూడండి అంత 6.5 లక్షల కోట్లు అప్పున్నా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఏది వీళ్ళు అధికారంలో వచ్చి ఢిల్లీ ఎందుకు వెళ్ళినట్టు అనుకుంటున్నారు? సరే ఇవ్వాలంటే సమావేశానికి ఇవ్వాలా, కానీ ఒకరోజు ముందే వెళ్ళాడు కదా. ఏమో సార్ కొడుకు ఏమైనా పట్టాభిషేకం కోసం ఏమన్నా లైన్ క్లియర్ చేసుకుంటున్నారు అంతేనా? ఈ కేసుల గురించి సార్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నేను అదే మీడియా విలాగడితే ఎక్కడే ఉన్నా కబ్బా విజయవాడలో ఎందుకు మళ్ళీ అంత దూరం వెళ్ళి ఉన్నప్పుడు చేసుకోండి శుభ్రంగా, మీకు డబ్బులు దండగా. నిన్న ఈనాడు వాళ్ళు చేతులు ఎత్తేసినట్టు రాశారు కదా, డేటా అంతా పోయిందని. ఏందేందో అసలు మాకు అట్లా రాయాలంటే భయం వేసేదండి. ఆ రోజుల్లో ఒక చిన్న అబద్ధం రాస్తేనే ఫైర్ అయిపోయేవాళ్ళు, ఉద్యోగాలు పోయాయి. అంటే అట్లాంటిది ఒక అతను నాకు తెలిసి ఏలూరులో ఒక రిపోర్టర్ ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే అప్పట్లో ఒక మంత్రి, పేరు అవసరం లేదు కానీ, ఆయన అటవీ భూములు ఆక్రమించాడని చెప్పి కొన్ని వేల ఎకరాలు అని వార్త చెప్పారు. ఒక సీనియర్ ఆఫీసరే చెప్తే రాశాడు. రాసిన తర్వాత వెంటనే ఇతను వచ్చి గొడవ చేస్తారు కదా, మాది లేదని. వెంటనే రామోజీరావు ఎంక్వైరీ చేయండి, అది కరెక్టో కాదో తేల్చాలన్నారు. వెళ్తే ఆఫీసర్ ఏమన్నారంటే ఆధారాలు లేవండి, నేను చేయలేనండి అన్నారు. అప్పుడు ఎంత సమస్య అయిపోయిందంటే, అంటే ఒక ఆధారం లేకుండా రాయాలంటేనే భయపడేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆధారాలతో సంబంధం లేకుండానే పచ్చబద్దాలు రాసేస్తారు సార్. ఆధారాలతో సంబంధం కాదు సార్, అప్పుడంటే జర్నలిజం. ఇప్పుడు వీళ్ళు రాజకీయ బ్రోకరేజం ఆ పార్టీలకు చేస్తున్నప్పుడు ఇంకేం దురదృష్టం అలానే రాస్తారు. రైట్. దారా గోపి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.